నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం కల్పించాలని 2004, 2009 తరహాలో మరోసారి ఏపీ గడ్డపై కాంగ్రెస్ జెండా పాతాలని ఆ పార్టీ హైకమాండ్ కలలు కంటుంది. ఆ కలలు సాకారం చేసుకోవడానికి ఉమ్మడి ఏపీలో వరుసగా 2 సార్లు కాంగ్రెస్ను గెలిపించి అధికారం కట్టబెట్టిన దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ కుమార్తె వైఎస్ షర్మిలకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు కట్టబెట్టారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు స్వయంగా షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కండువాను ఆమె మెడలో కప్పి ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర విభజనతో ఏపీలో తుడిచిపెట్టుకోపోయిన కాంగ్రెస్ పార్టీని షర్మిల తిరిగి బలోపేతం చేస్తుందని ఆశించారు. తండ్రి వైఎస్ఆర్ లాగా కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపిస్తుందని ఆశపడ్డారు. షర్మిల చరిస్మాతో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏపీ అసెంబ్లీ, లోక్సభలో ప్రాతినిధ్యం దక్కుతుందని ఊహించారు. అయితే ఢిల్లీ హైకమాండ్ ఆలోచనలు, అంచనాలకు భిన్నంగా ఆ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కనీసం కడప లోక్సభ నుండి పోటీ చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ఆర్ షర్మిల కూడా ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న రాజశేఖర రెడ్డి కుమార్తెను గెలిపించాలని కోరుతూ స్వయంగా ఆమె తల్లి విజయలక్ష్మి ఓటర్లకు విజ్ఞప్తి చేసిన ఫలితం దక్కలేదు. ఏపీ ఓటర్లు కాంగ్రెస్ను మరోసారి వరుసగా 3వ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని చీకొట్టారు. ఒక్క అసెంబ్లీ స్థానంలో కానీ, ఎంపీ స్థానంలో కానీ కాంగ్రెస్ పార్టీకి అవకాశమే లేదు. అయితే ఆ ఎన్నికల్లో షర్మిల పార్టీ పరంగా ఓటమి ఎదుర్కొన్నప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్ ఓటమితో వ్యక్తిగతంగా విజయం సాధించిందని కాంగ్రెస్తో సహా పలు రాజకీయ పార్టీల నేతలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇక ఎన్నికలకు ముందు షర్మిల పార్టీ అధ్యక్ష పగ్గాలు స్వీకరించడంతో సమయభావం వల్ల పార్టీని గెలిపించలేకపోయారని కాంగ్రెస్ నేతలు భావించారు. అప్పుడు అధికారంలో ఉన్న జగన్పై ప్రతిపక్ష పార్టీ అధ్యక్షురాలుగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసినప్పటికీ షర్మిలపై పార్టీలో పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. అయితే ఎన్నికల తర్వాత కూడా షర్మిల అదే తీరును కొనసాగించడంపై కాంగ్రెస్ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతుంది. అధికార పార్టీని, ప్రధానంగా కూటమి ప్రభుత్వ తప్పొప్పులపై విమర్శలు చేయాల్సిన షర్మిల ప్రతి విషయంలోనూ మాజీ సీఎం జగన్పై విమర్శలు చేయడం సొంత పార్టీ నేతలకు నచ్చడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ. కాంగ్రెస్ పార్టీని భూస్థాపితమే చేయడంగా లక్ష్యంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం. అయితే షర్మిల మాత్రం తెలుగుదేశం నీడలో నిలబడి జగన్పై విరుచుకపడుతున్నారని కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది సీనియర్లు ఆఫ్ ది రికార్డుగా మాట్లాడుతున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో హఠాత్ మరణం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ వైఖరి ఆయన కుటుంబం పట్ల కఠినంగా మారిందని, అందువల్లనే వైఎస్ఆర్ కుమారుడు జగన్ ఆ పార్టీకి రాజీనామా చేసి సొంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టాడని, ప్రస్తుతం జగన్ పార్టీలో ఉన్నది కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలేనని వారు అంటున్నారు. రాజశేఖర రెడ్డి కుమారుడిని విమర్శించి ఆయన ప్రత్యర్థులకు మేలు చేసే చర్యలకు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ కేడర్ కూడా సహకరించడం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధ్యక్షురాలు తన వ్యక్తిగత కక్షలు, కోపాలు, ప్రతీకారాలకు కాంగ్రెస్ జెండాను వాడుకోవడం మానేయాలని, వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికైనా కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకోవడానికి కృషి చేయాలని, ఇతర పార్టీలో ఉన్న కాంగ్రెస్ నేతలను తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి కృషి చేయాలని వారు సూచిస్తున్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్ ఇమేజ్ను జగన్ పార్టీ సొంతం చేసుకుందని, ఈ విషయాన్ని షర్మిల అర్థం చేసుకొని రాజశేఖర రెడ్డి ఇమేజ్ను తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లించడానికి ప్రయత్నాలు ప్రారంభించాలని సూచిస్తున్నారు. అన్న జగన్తో ఉన్న ఆస్తుల పంచాయతీ, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కాంగ్రెస్ మెడకు తగిలించవద్దని షర్మిలకు సలహా ఇస్తున్నారు.